అందరికీ నమస్కారం అండి. సముద్ర తీరంలో ఉన్న శక్తివంతమైన కుమారస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. కుమారస్వామికి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ప్రజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 క్షేత్రాల్లో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటాయి. ఒకే ఒక క్షేత్రం మాత్రము సముద్ర తీరంలో ఉంటుంది. ఈ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. 6 షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తమ జీవితంలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఈ దేవాలయము ఒకటి. పురాణ కథనానికి వచ్చినట్లయితే ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు సూరపద్మ అనే రాక్షసులను వధించటానికి కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు. వారిని సంహరించటానికి ముందు ఈ క్షేత్రంలో విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెప్తారు. కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలో ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు. దీనితో కుమారస్వామి తన ఆయుధంతో మర్రి చెట్టుని 2 ముక్కలు చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చివరి క్షణాల్లో ఆ రాక్షసుడి కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని తన వాహనాలుగా స్వీకరిస్తాడు. తరువాత భక్తులను అనుగ్రహించటానికి ఇక్కడే కొలువైనట్లు పురాణ కథనాల వలన తెలుస్తుంది. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము చాలా శక్తివంతమైనది. దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. 1646, 1648 సంవత్సరం మధ్యలో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని కూడా అపహరించి తమతో పాటు తీసుకెళ్లిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గంలో వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాన్ ఏర్పడి వారిని భయభ్రాంతులను గురిచేస్తుంది. ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించిన వారు దాన్ని సముద్రంలో వదిలేస్తారు. కొద్ది రోజుల తర్వాత వాడమళయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను బయటికి తీయమని చెప్తాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే సమయంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని చెప్తారు. అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది. దీంతో మరలా ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కథంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠ చేసిన తరువాత దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట. పేదవాడైన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామివారి వీపూది పంచేవాడు. వారు కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ వీపూది బంగారు నాణాలుగా మారేది. ఇది తెలుసుకున్న స్థానికులు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్తారు. అప్పటినుంచి స్వామివారి యొక్క వీపూది ఎంతో మహిమ కలదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదుట ధరించటం వలన, ఇంట్లో ఉంచుకోవటం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు. 2004 సంవత్సరంలో తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అనేక ప్రదేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రము ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్ల వెనక్కు తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్తారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాల మీద రాయబడి ఉన్నట్లు చెప్తారు. ఇది దైవ మహిమగా భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజోరూపము భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహము దేశంలో ఇదొక్కటే కావడం విశేషము. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సమయంలో 6 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మనకి 2 రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు. శివాలయము, వల్లి దేవసేన ఆలయాలు ప్రత్యేకంగా ఉంటాయి. తమిళనాడులోని తూతుక్కుడి జిల్లాలో తిరుచెందూరు ఉంది. తూతుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మదురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా తమిళనాడు ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.